OBA7 OBA7 డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ కదా మనం క్రియేట్ చేయాల్సింది. అసైన్ కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిపోయింది కదా, పక్కా 100% అయిపోయిందా? అయిపోయింది సార్. అది డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ అన్నాడు. సో మన దగ్గర డాక్యుమెంట్స్ మీకు ఇప్పుడు పోస్ట్ చేశాను కదా, కేఏ డాక్యుమెంటు, ఎస్ఏ డాక్యుమెంటు, కేఆర్ డాక్యుమెంటు, డిఆర్, డిజెడ్, ఏ అని చెప్పేసి ఉన్నాయి కదా, వాటికి మనం డాక్యుమెంట్స్ సంబంధించి క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో మీకు ఏది చెప్పాను ఆల్రెడీ, ఈ డాక్యుమెంట్స్ అంటే నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు సార్. ఓకే. సో మనం ఇప్పుడు డాక్యుమెంట్స్ కి నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. సో మీరు ఏం చేయాలంటే చేస్తారంటే ఎస్ఏపి లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేసి OBA7 లోకి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకే సార్. OBA7 ఎస్ సార్. సో OBA7 ఓపెన్ చేశారు, పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి ఏ డాక్యుమెంట్ మనం చేయాల్సినప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ కదా, SAGL జనరల్ ఎస్ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సార్. GL అకౌంట్ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, GL అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ డాక్యుమెంట్ అన్నాడు, అంతే కదా. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే. సో చూడండి మనకి ఎస్ఏ డాక్యుమెంట్, వెయిట్ మూవ్ చేయొద్దు, డాక్యుమెంట్ టైప్ వచ్చింది ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం అనమాట. నంబర్ రేంజ్ 01 అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? ఎస్ఏ డాక్యుమెంట్ 01 అని వచ్చేసింది. క్లియర్ కదా? ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎస్ఏ డాక్యుమెంట్ అని వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది, రివర్సల్ డాక్యుమెంట్ ఉంది చూసారా, ఏబి అని చూసారు అక్కడ. అవును సార్. రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఎవరన్నా ఒక కొత్తగా ఎండ్ యూజర్ వచ్చాడు, తనకు తెలియలేదు, డెబిట్ ని క్రెడిట్ కింద, క్రెడిట్ ని డెబిట్ కింద పోస్ట్ చేశాడు అనుకుందాం. దాన్ని ఏం చేస్తాం, మనం రివర్స్ చేస్తాం. ఓకే. దాన్ని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. ప్రతి డాక్యుమెంట్ టైప్ కి ఒక రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రివర్సల్ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని ఈ రివర్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట, ఏదైనా పొరపాటున బై మిస్టేక్ ఏదైనా పోస్ట్ అయినప్పుడు. అర్థమైంది కదా? క్లియర్ కదా? ఓకే సార్. కిందకి రండి ఒకసారి. ఎసెట్స్ అకౌంటింగ్ అకౌంట్ టైప్ అలౌడ్ దగ్గర ఎసెట్స్, కస్టమర్స్, వెండర్, మెటీరియల్, GL అకౌంట్స్ మొత్తం సెలెక్ట్ అయిన ఉన్నాయి కదా. ఎస్ సార్. 5 అకౌంట్స్ కింద పక్కన ఏం సెలక్షన్ లో లేవు. ఓకే, క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని సేవ్ చేయండి. మీరు ఏం చేశారు, ఒక GL అకౌంట్ అనేది ఎస్ఏ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశారు. సేవ్ చేయండి దాన్ని. డేటా ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ మీ కంపెనీ కోడ్ గుర్తుంది కదా, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎస్ సార్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చాను సార్. ఓకే, కంపెనీ కోడ్ ఇచ్చారు కదా. ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి, కింద ఉంది ఇంటర్వెల్స్, అది అదే క్లిక్ చేశారా? ఓకే కదా, క్లిక్ చేశారు కదా. క్లిక్ చేసినప్పుడు 1 మినిట్ క్లిక్ చేశారా? చేశారు సార్. క్లిక్ చేసి పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఎప్పుడైనా క్లిక్ చేస్తే మనం ఎంట్రీస్ అని ఎంటర్ చేయొచ్చు అనమాట. ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేశారు కదా. నంబర్ దగ్గర 1 అని ఇవ్వండి. అక్కడ నంబర్స్ దగ్గర 1 ఇవ్వండి. 2021 ఇవ్వండి. ఫ్రమ్ అన్నాడు. ఫ్రమ్ అంటే ఏం చేయాలి మీరు, అక్కడ 001 ఇవ్వండి. 0000 ఇంకొక 2-3 జీరోలు తీసుకోండి. 1 ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 000 ఇచ్చేసి 200 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి ఒకసారి. ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టారు కదా. కొట్టారా? సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. అంతే, అది అలాగే వస్తుంది. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్ అంటే మీరు ఏం చేశారు, 001 మీరు ఎస్ఏ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసాం మనం ఫస్ట్. ఓకే, దానికి డాక్యుమెంట్ నంబర్ వచ్చేసి 01 అని తీసుకున్నాము. ఇయర్ వచ్చేసి 2021 ఇచ్చేసి ఈ ఇయర్ లో మనం డాక్యుమెంట్స్ ఈ ఎస్ఏ డాక్యుమెంట్ మీద 1 నుంచి 200 పోస్టింగ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఓకే సార్. అర్థమైంది కదా, దీన్ని నెంబర్ లైన్ క్రియేట్ చేయడం అంటారు పోస్టింగ్స్ అనేవి. ఓకే. డేటా సేవ్ అయిపోయింది, ఎస్ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం మనం ఇప్పుడు. ఎస్ సార్. తర్వాత కేఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఆ కేఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, మళ్ళీ సేమ్ ట్రాన్సాక్షన్ కూడా /n ఇచ్చేసి వెళ్ళండి, ఓబీఎస్ఏ ఉందో కలండి. ఓబీఎస్ఏకి ఇచ్చారు, వెళ్ళారా? కేఆర్ డాక్యుమెంట్ పొజిషన్కి కేఆర్ డాక్యుమెంట్ చూసుకోండి, ఎక్కడ ఉందో పొజిషన్కి వెళ్ళండి, కేఆర్ డాక్యుమెంట్ ఇవ్వండి. కేఏ సార్? కేఆర్ఏ కదా చేయాల్సింది మనం. కేఆర్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ వచ్చిందా? ఎస్ సార్, వెండర్ ఇన్వాయిస్. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. 19 వచ్చిందా? 19 కేఆర్ కేఏ కింద రివర్సల్ డాక్యుమెంట్ కేఏ వచ్చింది, అంతే కదా? అవును సార్, కేఏ. తర్వాత ఇంకేముంది? అకౌంట్ టైప్స్ అలౌడ్. మొత్తం ఈ 4 సెలక్షన్లు ఉన్నాయి. కిందకి రండి కొంచెం. నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్స్ ఉందా? అది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఉంది కదా, క్లియర్ ఉంది సార్. నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్ ఉంది. పైకి వెళ్ళండి కొంచెం, ఒకసారి పైన చూపించండి, పైకి రండి. కేఆర్ 19 ఓకే, క్లియర్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు ఏం చేసాం, కేఆర్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసాం. అవును సార్, వెండర్ ఇన్వాయిస్. కేఆర్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసి దానికి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సేవ్ చేశారా? ఎస్ సార్, సేవ్ చేశారు. నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. కొత్తగా యాడ్ చేయాలంటే ప్లస్ సింబల్, ఉన్నది తీసేయాలంటే మైనస్. కేఆర్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఎంత ఇచ్చాం? 19 ఇవ్వాలి కదా, చూడండి 19 స్టార్ట్ అయ్యేది. ఎస్ సార్, 19 ఇవ్వండి. ఇయర్ ఇవ్వండి. $300 నుంచి $500 తీసుకోండి. 200 ఇచ్చేసాం కదా, 201 వద్దు, 300 నుంచి ఇవ్వండి చెప్తాను. ఇది 3 numbers ముందు 3 zeros ఇస్తే బై డిఫాల్ట్ నెంబర్స్ తీసుకుంటా సార్ ఇది? తీసుకుంటుంది. ఓకే, 500 వరకు ఇవ్వండి, ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎందుకంటే 200 ఇచ్చాం కదా, ఒకవేళ ఎక్స్ట్రా అవసరం అయితే తీసుకుందాం అనే ఉద్దేశంతో ఇచ్చాను మీకు, ఓకేనా? ఓకే సార్. 300 నుంచి 500 వరకు ఇచ్చారు కదా. కేఆర్ డాక్యుమెంట్ సేవ్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కేజెడ్ డాక్యుమెంట్, కేజెడ్ కూడా క్రియేట్ చేద్దాం. కేజెడ్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, కేజెడ్ డాక్యుమెంట్ తీసుకోండి. వెండర్ పేమెంట్ కేజెడ్ తీసుకున్నారు, వెండర్ పేమెంట్ వచ్చింది. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఎంత? 20 రావాలి కదా మనకి, 20 రావాలి అక్కడ. చూడండి ఒకసారి, మీకు అందులో ఏమి ఇచ్చాను నంబర్స్, మీకు చార్ట్లో పంపించాను కదా. 1 minute. కేజెడ్ డాక్యుమెంట్ 20 ఇవ్వండి. 50 కాదు, 20 ఇవ్వండి. అక్కడ 15 ఉందా? కాదు సార్, ఒకసారి చూస్తాను. అంతేలేమ్మా, 20 ఉంది. కేజెడ్ డాక్యుమెంటే కదా. అవును సార్, అవును. 20 ఉంది. మీరు నాకు పెట్టింది ఎక్కడ ఉంది సార్ అది ఇమేజ్? చార్ట్లో ఉంటుంది, అది క్లోజ్ చేయండి. కింద లైన్స్ అన్ని క్లోజ్ చేసేయండి. చార్ట్లో లేదా? చార్ట్లో లేదు సార్, నాకు రాలేదు. అంటే ఇందాక వచ్చింది కదా మీకు, మళ్ళీ పంపించాను చూడండి. ఇప్పుడు వచ్చింది సార్. ఎస్ సార్, కేజెడ్ డాక్యుమెంట్ నెంబర్ 20 సార్. కేజెడ్ డాక్యుమెంట్ తీసుకోండి, 20 తీసుకోండి. అక్కడ అది ఆ ఇమేజ్ వచ్చి పోతుంది సార్, అది సేవ్ అవ్వట్లేదు నా దాంట్లో. ఎందుకని?
నా ఓకే, గ్యాలరీలో ఎక్కడ లీవ్ తర్వాత చూద్దాం, మంచి కాన్ఫిగరేషన్ చేద్దాం, లేట్ అయిపోతుంది. నెంబర్ రేంజ్ 20. 20 ఇచ్చాం కదా. కేజెడ్ రివర్సల్ డాక్యుమెంట్ కేఏ వచ్చిందా? కేఏ వచ్చింది. కింద 1 మినిట్ వెయిట్ చేయండి. అకౌంట్ టైప్ అలౌడ్ దగ్గర అన్ని సెలెక్షన్లో ఉన్నాయా? కిందకి చూపించండి కొంచెం. కంట్రోల్ డేటాలోకి రండి. కంట్రోల్ డేటాలో కాస్ట్ నెగిటివ్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఓకే ఫైన్. పైకి రండి, కొంచెం పైకి రండి. ఓకే క్లియర్ ఉంది. ఓకేనా? ఇట్లా తీసుకోవాలి మీరు. ఇది ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలండి మీరు తర్వాత. ఓకేనా? ఓకే సార్. ఓకే, మీరు నోట్స్ రాసుకోండి యాజ్ ఇది. ఓకేనా? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. సార్ ఇదేంటి సార్ కంట్రోల్ డేటా అంటే? ఇవి మనం ఇందాక కేఏలో ఒకసారి కూడా కేఆర్లో అలా తీసుకున్నాం, అది నెగిటివ్ పోస్టింగ్ పెర్మిటెడ్ అని. అవి దీనికి మనము కొన్ని అంటే ఈ కే డాక్యుమెంట్ అంటే అసలు దేనికి సంబంధించింది? ఇది చెప్పాను ఆల్రెడీ నేను. అంటే ఇది అసెట్స్ సంబంధించి అవ్వచ్చు, కస్టమర్, వెండర్స్, మెటీరియల్ వీటికి సంబంధించిన అవ్వచ్చు. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అలౌ చేస్తుంది, కొన్ని అలౌ చెయ్యవు. అర్థమైందా? ఏ డాక్యుమెంట్ దేనికి సంబంధించి నేను చెప్పాను కదా నేను మీకు. అవును సార్, అవును. దాని బేస్గా చేసుకుని చెప్తున్నాను అనమాట. అప్పుడు కే డాక్యుమెంట్ కదా. నా కే డాక్యుమెంట్ అంటే దేనికి సంబంధించింది అనేది అక్కడ చెప్తున్నాను అనమాట మీకు. దేనికి సంబంధించిన అయి ఉండొచ్చు, దానికి ఎటువంటి పోస్టులు అలౌ చేస్తుంది అనేది ఇక్కడ చెప్పేది. ఓకే, అంటే ఈ బై డిఫాల్ట్ గానే మనకి ఇవి టిక్ అయి ఉంటాయి సార్, లేదంటే మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి మార్చుతూ ఉంటాం? మనం అడ్జస్ట్మెంట్స్ బై డిఫాల్ట్ ఉంటాయి, కొన్ని లేని అడ్జస్ట్ పెట్టుకోవాలి కొన్ని. ఓకే. వెండర్ పేమెంట్ అన్నాడు. వెండర్ పేమెంట్ సంబంధించిన కేజెడ్ డాక్యుమెంట్ అంటే ఇది. అవును సార్. కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. వెండర్ అంటే దేనికి సంబంధించి ఉండొచ్చు? ఎసెట్స్ సంబంధించి ఉండొచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, వెండర్ అవ్వచ్చు, మెటీరియల్ సంబంధించిన అవ్వచ్చు, జిఎల్ అకౌంట్ అవ్వచ్చు. అవును సార్, అవును. సో ఏదైనా అవ్వచ్చు. కొన్ని వాటికి అలౌ చేస్తాం, కొన్ని వాటికి అలౌ చేయమన్నమాట. ఓకే, అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. అదే సేమ్ టైం ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక నెంబర్ రేంజ్ అనేది కూడా అలోకేట్ అయ్యి ఉంది కదా సార్ ఇది. అది నెంబర్ రేంజ్ అలాట్ అయింది. కొన్నిటికి ఏంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు యాక్చువల్గా ఎట్లా చేస్తాను చేపిస్తున్నాను మీతోటి. ఓకే, ఓకే. కొన్ని చేంజ్ అవుతాయి, డిపెండ్స్ ఆన్ త్రూ. యాక్చువల్గా మన రియల్ టైమ్ సర్వర్లో అయితే సేమ్ ఇవే ఉంటాయి, 20 ఇలానే ఉంటాయి. ఓకే, నేను ఇచ్చేయి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మాడ్యూల్లో ఉంది మీ సర్వర్, వాడు మెయింటైన్ చేయలేదు అనుకో, కొన్ని సరిగ్గా రావు. ఓకే, నెంబర్స్ అనేవి రాంగ్ ఉంటుంది. నెంబర్స్ అనేవి రాంగ్ ఉండొచ్చు. ఓకే సార్, ఓకే. నాకున్న అలవాటు ప్రకారం చేయించాను అనుకో, నాకు కన్ఫ్యూజ్ ఉండదు కదా మళ్ళీ. అవును సార్. ఇంకోటి ఏంటంటే కొన్ని రియల్ టైమ్ సర్వర్స్ అయితే ప్రాబ్లం ఉండదు, అసలు ఎర్రర్స్ కూడా తక్కువ వస్తుంటాయి. ఈ ఎడ్యుకేషన్ మాడ్యూల్ ఏదైతే పట్టించుకోరు కాబట్టి ఎలా పడితే అలా వస్తుంటాయి, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈయన ఇచ్చే సర్వర్కి ఇంకొక అతను ఇచ్చే సర్వర్కి కొన్ని చేంజెస్ కనిపిస్తుంటాయి లిటిల్ బిట్. మనం ఐడెంటిఫై చేయొచ్చు, బట్ కొన్ని తెలియవు సరిగ్గా. ఓకే, ఇంకా రిస్క్ ఎందుకని యాజ్ టీజ్గా చేపిస్తున్నాను. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు నంబర్ లైన్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి మీరు. ఎస్ సార్, చేశారు కదా. నంబర్ లైన్ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి, అంతే కదా. అక్కడ 20 తీసుకోండి. 20 అని మనం తీసుకుంది, ఇక్కడ ఇచ్చింది దానికి ఇచ్చింది 20 కదా. 20 తీసుకోండి. ఎక్కడి నుంచి తీసుకుంటారా అనేది నేను చెప్తాను. 500 నుంచి 1000 వరకు తీసుకోండి. అంటే మనం ఇందాక 500 తీసుకున్నాం, 501 ఇవ్వాలా సార్? వెయిట్ 500 ఇందా 500 తీసుకోలేదు, తీసుకున్నాక 501 ఇవ్వండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడైతే డబల్ తీసుకున్నాం అనుకో, సేమ్ 500 తీసుకున్నాం అనుకో, ఓ పని చేయండి, 500 ఇవ్వండి చెప్తాను. 500 ఇచ్చి 1000 ఇవ్వండి. అక్కడ 1000 ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. చూసారా ఏమని చూస్తుంది? ఇంటర్వెల్ విత్ హోస్ట్ ఓవర్లాప్ అనిపిస్తుంది. ఇంటర్వెల్స్ అనేవి ఓవర్లాప్ అయిపోతాయి, తీసుకోదన్నమాట ఇట్లా ఇస్తే. ఓకే, సో 501 ఇవ్వండి. అక్కడ ఇచ్చి ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు డిఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ OBE7లోకి వెళ్ళండి. సేవ్ చేశారా సార్? సేవ్ చేశాం. OBE7లోకి వెళ్ళండి. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ ఇన్వాయిస్ వచ్చింది కదా.
డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ వచ్చింది. ఎంత వచ్చింది నెంబర్ 20, డబుల్ క్లిక్ చేయండి దాని మీద. 21 కరెక్ట్ వచ్చింది. డిఏ వచ్చింది, రివర్సల్ డాక్యుమెంట్ డిఏ వచ్చింది. అసెట్స్ అన్ని సెలెక్ట్ అయ్యాయి. కిందకి రండి. నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్ ఇంటర్ కంపెనీ పోస్ట్. ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంది. సేమ్ యాజ్ లేదు, ఏం డౌట్ లేదు. సేవ్ చేసి తర్వాత నెంబర్ రేంజెస్ క్రియేట్ చేయండి. సేవ్ చేసేయండి. కస్టమర్ ఇన్వాయిస్ కరెక్ట్. సేవ్ చేయండి దాన్ని. డేటా ఆల్రెడీ సేవ్డ్ అంటుంది, అంటే మీ డేటా అనేది అప్డేట్ అయింది. నిన్న ఒక ఆయనతో చేయించాను, యూట్యూబ్లో పెట్టాను వీడియో, చూసారు చూడలేదు. ఆయన అసలు సేవ్ అవుతుంది, అంటే అక్కడ అప్డేట్ అవ్వలేదు అనమాట, ఇక్కడ ఆయన చేసిన సర్వర్లో. ఓకే సార్, ఓకే. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ 1000 నుంచి నేను చెప్తాను, 1000 నుంచి 1500 వరకు ఇవ్వండి. 1000 నుంచి 1500. 1000 ఇచ్చానా సార్? 1000 ఇచ్చారు ఆల్రెడీ మీరు? ఇచ్చాం సార్, ఇచ్చాం. 500 to 1000 ఇచ్చాం. 1001 ఇవ్వండి అయితే. 2000 సార్? 1500 ఇవ్వండి. ఎంటర్, సేవ్. నెక్స్ట్ డీజెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. డీజెడ్ డాక్యుమెంట్ అలా వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పాను, గుర్తుందా మీకు? చెప్పారు సార్, అంటే ఒకసారి నో అని కొడుతుంటే మళ్ళీ నార్మల్గా వస్తుంది సార్ నాకు. అయినా చూడండి ఒకసారి SM12 చూడండి. అప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి? తీసేయాలి అది. ఇది తీసేయాలి సార్, యూజర్ నేమ్ తీసి ఎంటర్ కొట్టాలి. చూసారా, ఎన్ని ఆడ వచ్చి లాక్లో పెట్టేసాడు అన్ని. ఎలిట్ కొట్టాడు అన్ని. పోదా, దరిద్రం పోతుంది, నాకు రాదు. కంటిన్యూ. పోయింది కదా, ఇంకా ఎర్రర్ రాదు. OBSM డీజెడ్ డాక్యుమెంట్ కదా, డీజెడ్ గా చేయాల్సింది మనం. డీజెడ్ సార్. డీజెడ్ లోకి వెళ్ళి గో టు పొజిషన్. డిఆర్ చేసామా సార్? డీజెడ్ చేయాలి మనం ఇప్పుడు. కస్టమర్ పేమెంట్ కదా? అవును సార్, అవును. కస్టమర్ పేమెంట్ డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్కి వచ్చాం. ఏమేమి వచ్చినాయి? డీజెడ్ వచ్చింది, పైన చూపించింది 15 వచ్చింది, కరెక్టే. రివర్సల్ డాక్యుమెంట్ డిఏ వచ్చిందా? ఎస్ సార్. అసెట్స్ అన్ని సెలెక్ట్ అయ్యాను. కిందకి రండి ఒకసారి. నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి మీకు, ఎగ్జాక్ట్గా ఉన్నాయి మీకు, ఇంకా ఏం చేంజెస్ కూడా పని లేదు. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ చేయండి, ఎందుకంటే ఒకవేళ అవ్వలేదు అనుకో నంబర్ లేని ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చేయండి, ఇంటర్వెల్స్ నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ 1500 వరకు ఇచ్చాం కదా మనం. అవును సార్. 1501 నుంచి 2000 నుంచి సేవ్ చేసేయండి. వరకున్నా సార్. తర్వాత ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి? ఏ అంటే అసెట్ అకౌంటింగ్. ఓకే. స్టార్టింగ్ లో ఉంది సార్, అసెట్ అకౌంట్, అసెట్ పోస్టింగ్స్. డబుల్ క్లిక్ చేయండి. నెంబర్ రేంజ్ 16. 16 ఎగ్జాక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉంది. ఏబి రివర్సల్ డాక్యుమెంట్ అసెట్స్. కిందకి రండి. కింద నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ సేమ్ యాజ్ ఎక్సలెంట్గా ఉంది మీ సర్వర్. వెరీ గుడ్. ఓకే, ఫైన్. సేవ్ చేసి నెంబర్ అని క్రియేట్ చేయండి. ఇప్పుడు అసెట్సే కదా, అసెట్స్ సేవ్ చేస్తారా? చేస్తా సార్. ఓకే, నంబర్ రేంజ్ ఇవ్వండి.
నంబర్ రేంజ్ ఎంత ఇస్తారు? 16 కదా అది. 3000 నుంచి 2001 నుంచి 2001 నుంచి ఇవ్వండి. 2001 నుంచి 3000 సేవ్. ఇది 2000 ఎంత ఉంది సార్ ఇది? 3000 ఇవ్వండి, ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్కి నెంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేశారో అర్థమైంది కదా? ఎస్ సార్. మీరు కదండి కిరణ్ గారు? ఓకే ఫైన్. నెక్స్ట్ ఇది క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏంటో. FBN1 డిఫైన్ డాక్యుమెంట్స్ నెంబర్ రేంజ్ అన్నాడు. FBN1 కొట్టండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కూడా చేసేసాం మనం. FBN1 కూడా ఎలాగో మీకు అర్థమవుతుంది చూడండి. FBN1 చూసారు ఎలా వచ్చింది? వెయిట్ బాగా చెప్తాను. మీకు ఇందాక ఏం చేసాము? డాక్యుమెంట్ని డిఫైన్ చేసాము. ఏటీ కోడ్ వాడాము? OBA7 తోటి మనం టీ కోడ్ డాక్యుమెంట్స్ అనేది డిఫైన్ చేసాము. డిఫైన్ చేసిన తర్వాత ఏమొచ్చింది? నంబర్ రేంజ్ వచ్చింది. నంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి కదా, ఇది వచ్చింది కదా. ఇప్పుడు కొట్టిన టీ కోడ్ వచ్చింది. ఏది కొట్టాం మనం? ఇది FBN1 కొట్టాం. FBN1 సార్. FB అంటే ఇందాకే 2 కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఇంటర్వెల్స్ ఇచ్చాం కదా మనం. అవును సార్. అంటే 2 కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. అక్కడ డాక్యుమెంట్స్ ని డిఫైన్ చేసాం, యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెల్స్ మీద వెళ్ళిపోయి FBN1 ద్వారా చేసేసాం. అది కూడా అయిపోయింది కదా, డైరెక్ట్ గా చేసేసాం ఇందాక. అంటే మనం 2 కాన్ఫిగరేషన్స్ చేసేసాం అనమాట. అవును సార్. అర్థమైందా? అవును సార్, అవును. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ OBA4. టాలరెన్స్ గ్రూప్స్ అంటే OBA4. ఎస్ సార్, ఓపెన్ చేసాం. వీటిని టాలరెన్స్ గ్రూప్స్ అంటారు. టాలరెన్స్ గ్రూప్స్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పి టాలరెన్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి మన కంపెనీ కోడ్కి. మీ ఈవెంట్లోకి వెళ్ళండి, టాలరెన్స్ గ్రూప్ ఒకటి ఇవ్వండి అక్కడ. గ్రూప్ నేమ్ ఇవ్వాలా సార్? ఇది గ్రూప్ కొత్తగా గ్రూప్ నేమ్ ఇవ్వండి. మీది కంపెనీ ఏంటది? కిరణ్ కన్స్ట్రక్షన్స్ కాదు సార్, VRA లారీ. ఎస్ సార్. ఇంతకు ముందు చేస్తుంది రెగ్యులర్ గా చేస్తున్నాం కదా మనం. అవును సార్, ఫస్ట్ నుంచి అదే కంటిన్యూ చేస్తాం సార్. ఈ కంపెనీ కోడ్ ఏంటది మీది? VARA సార్ కంపెనీ కోడ్. VA అని ఇచ్చి TR అనండి. TR అంటే టాలరెన్స్ గ్రూప్ అని. TR. ఓకే, టాలరెన్స్ కదా. కంపెనీ కోడ్ ఇవ్వండి నెక్స్ట్. VRL. ఎంటర్ కొట్టండి, తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఎస్ సార్. ఎంటర్ కరెన్సీ ANR ఇవ్వండి. నాకు అవసరం లేదు, ఎంటర్ కొట్టి చూడండి ఒకసారి, వస్తుంది అనుకుంటాను. వచ్చేసిందా? ఎస్ సార్. INR అని ఎలా క్రియేట్ అయింది? మీరు ఆల్రెడీ PARL అనేది కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. దానికి మీరు స్పెసిఫిక్ గా కరెన్సీ ఇచ్చారు. INR అని ఇండియన్ కరెన్సీ ఇచ్చారు. అవును సార్, అవును. ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా తీసేసుకుంది, క్యాచ్ చేసింది. బ్యాక్ నుంచి అప్లికేషన్ పిక్ చేస్తుంది అనమాట సిస్టమ్. ఇదే కాన్ఫిగరేషన్ అంటారు. మంచిగా కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి తీసుకుంది ఇక్కడ. అవును సార్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, అమౌంట్ పర్ డాక్యుమెంట్ అన్నాడు. అన్లిమిటెడ్. ఇప్పుడు మీరు మీ కంపెనీకి ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. సో మీ కంపెనీ టాలరెన్స్ గ్రూప్ ఉంది. టాలరెన్స్ గ్రూప్ అంటే మీకు లిమిట్ అనేది సెట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంతకుముందు ఆల్రెడీ మనం ఎంప్లాయీస్ కి లిమిట్, స్పెసిఫిక్ లిమిట్ అని చెప్పాం కదా. అవును సార్, ఒక్కొక్క గ్రూప్ కి ఆ టైప్ గ్రూప్ ద్వారా కూడా మనం లిమిట్ అనేది సెట్ చేస్తాం. మొత్తం 9 9 ఇవ్వండి ఇక్కడ. అన్లిమిటెడ్ అమౌంట్ అనమాట. 9 9 ఇస్తే 9 కాదు 10 ఇవ్వండి. అమౌంట్ పర్ డాక్యుమెంట్ 10 9 ఇవ్వండి. కింద కూడా 10 9 ఇవ్వండి. ఇది ఐటమ్ అకౌంట్ కూడానా సార్?
అమౌంట్ పేరు N9s ఇవ్వండి. కింద చూడండి క్యాష్ డిస్కౌంట్ పర్ లిమిట్ లైన్ ఐటమ్ అన్నాడు. అక్కడ ఒక 5 ఇవ్వండి చెప్తాను. అదేంటని చెప్తాను మీకు. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వగలరు? ఒక 5 మీకు 5% ఉంది, బట్ మన రూపీస్ అని అనుకుందాం దాన్ని. ఇప్పుడు నేను మీకు ₹1,00,000 ఇవ్వాలి, పట్టుకొచ్చాను, ₹5 తగ్గినాయి నా దగ్గర. అప్పుడు నేను చెప్తాను ₹5 తగ్గినాయి అంటాను. మీరు ఎలా చేయొచ్చు అనమాట అప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ లో. ఓకే. లేదు ₹5 ఎక్కువ ఉన్నాయి, చిల్లర పట్టుకోవద్దు అని ఉంచుకున్నాం, ₹10 ఎక్కువ ఉంచుకోండి అన్న, ఎలా చేయొచ్చు, నో ఇష్యూ, తప్పలేదు అనమాట. అది క్యాష్ డిస్కౌంట్ 5% అనుకుంటున్నాం అనమాట. అది లెక్క అక్కడ, అర్థమైంది కదా కాన్ఫిగరేషన్. ఓకే సార్. తర్వాత చూడండి కిందకి రండి, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అక్కడ ₹100 ఇవ్వండి. అమౌంటా సార్? 100 ఇవ్వండి. మిగతా 4 బాక్సెస్ పక్కన ఇంకో 4 బాక్సెస్ ఉన్నాయి, అన్నింటిలో 5 ఇవ్వండి. 5% కదా మనం అనుకుంటుంది. అవును సార్, 5%. 5% ఇవ్వండి. పక్కన కూడా 5% ఇవ్వండి. అక్కడ కూడా 5 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి, 5 ఇచ్చి. చూసారా ఎలా మారిపోయిందా మొత్తం? అంటే ఏంటి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? మనం అన్లిమిటెడ్ అమౌంట్ అనేది పోస్ట్ చేయొచ్చు మీ గ్రూప్ ద్వారా, లేదా మీ ఎంప్లాయీస్ ఎవరైనా సరే. అంటే ఆ పర్టికులర్ కంపెనీ కోడ్ అంటే దానికి రిలేటెడ్ కదా సార్ ఇదంతానే? టాలరెన్స్ అనేది మీ కంపెనీ కోడ్ కి టాలరెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. మీ కంపెనీ కోడ్ కి లిమిట్ అనేది ఇవ్వాలి కదా, ఇంత లిమిట్ ఇచ్చాం మీ కంపెనీ కోడ్ మీద మేము మేనేజ్మెంట్. ఎంప్లాయీస్ కి సెపరేట్ గా మళ్ళీ ఉండదు, అంతకుముందు చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క ఎంప్లాయీకి ఎంత లిమిట్ అనేది అనుకోండి. చూడండి క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ అన్నాడు లాస్ట్ లో. చూడండి లాస్ట్ బాక్స్ 2 బాక్సెస్ ఉన్నాయి, ₹5 డిఫరెన్స్ చూపించారా? అవును సార్. ఇందాక చెప్పాను కదా, నా దగ్గర ₹5 తక్కువ ఉన్నాయి అని అనుకో, వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు. సర్లే ఫోన్లో ₹5 కదా, ₹1,00,000 పాపం మనోడు ఈసారి వచ్చినప్పుడు ఇస్తాడులే అన్నట్టు ఏదో ₹5 అడ్జస్ట్ చేయొచ్చు మీరు. కానీ ₹6 అడ్జస్ట్ చేయలేరు, 5 కన్నా ఎక్కువ అమౌంట్ చేయలేరు, 6, 7, ₹10 చేయలేరు. ఎందుకంటే ₹5 దాకే మీకు నేను కాన్ఫిగరేషన్ చేశాను, నేను మీకు ఆథరైజేషన్ ఇచ్చాను. క్లియర్ కదా? సేవ్ చేయండి ఒకసారి. అది డేటా వాస్ సేవ్డ్. చూసారా, మీకు క్లారిటీగా అర్థమైంది కదా? మనము ఒకటి ఇక్కడ మనం ఏం చేసామంటే మన కంపెనీకి సంబంధించినటువంటి మనం టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. టాలరెన్స్ గ్రూప్ అంటారు దీన్ని. టాలరెన్స్ అంటే ఏంటంటే మనకి సంబంధించినటువంటి ఎంప్లాయీ డాక్యుమెంట్ కి సంబంధించిన వాల్యూ లిమిట్ ని సెట్ చేయడం అనమాట. దానికోసం ఏం చేస్తాం, ఒక టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. అది మీ కంపెనీకి అసైన్ చేసినట్టు. ఇక్కడ పక్కన మీ కంపెనీ ఉంది కదా, కింద మీ కంపెనీ ఇచ్చాం కదా. అవును సార్, అవును. సో మీ కంపెనీ టాలరెన్స్ గ్రూప్ ఏంటంటే VATR అని చెప్పాలి, టక్మని. ఓకే, అది ఓకేనా? సో ఇది సేవ్ చేసాం. అంటే మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి లిమిటెడ్ వాల్యూ అనేది ఇచ్చాం. మీరు ఈ గ్రూప్ ద్వారా ఎంత అమౌంట్ పోస్ట్ చేయగలరు, అన్లిమిటెడ్ అమౌంట్ పోస్ట్ చేయగలరు, అంతకన్నా ఎక్కువ రావు కదా ఎంత ట్రాన్సాక్షన్ చేసినా. అవును సార్, అవును. ఓకేనా? కంపెనీస్ అయితే అవును, ఇంకా పెద్ద పెద్ద బిలియన్స్ లో ఉంటాయి, అది వేరు అనుకోండి. బట్ ఇది ఆల్మోస్ట్ ఇంతకన్నా అన్లిమిటెడ్ కదా ఇది. బట్ క్యాష్ డిస్కౌంట్ ఎంత అడ్జస్ట్ చేయగలంటే 5% అనుకుందాం. ₹100కి 5% అనుకుందాం ఎగ్జాంపుల్. దాన్ని మీరు ఇప్పుడు క్రియేట్ చేసాం అనమాట. దీన్ని ఏమంటారంటే టాలరెన్స్ గ్రూప్ అంటారు ఫర్ ఎంప్లాయీస్. ఓకేనా? అయిపోయింది, అది క్లియర్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ రండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్ అన్నాడు, OBAO. ఇది మనం చేయట్లేదు, ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మన GL అకౌంట్స్ అయిన తర్వాత చేద్దాం, ఇది అసలు అవసరం లేదు. మనం ఏంటంటే ఇక్కడ ఎట్లా అయితే మనం ఎంప్లాయీస్ కూడా లిమిట్ ఇస్తున్నామో GL కాన్ఫిగరేషన్ చేస్తాం. GL అకౌంట్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ కూడా టాలరెన్స్ గ్రూప్స్ అవసరం ఉంటుంది. GL అకౌంట్స్ అది తర్వాత చేద్దాం. అది మీకు ఎర్రర్ చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ లో GL అకౌంట్ టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేయలేదని చెప్పేసి చూపిస్తుంది. అప్పుడు ఈ కాన్ఫిగరేషన్ చేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పను, సింపుల్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు చేసినట్టే. ఓకే సార్, ఓకే. అది కూడా పర్టికులర్ ఎంత అమౌంట్ లిమిట్ అనేది ఇస్తామా సార్ దానికి కూడా GL అకౌంట్స్ కి? అంతే. డెబిట్ పోస్టింగ్, క్రెడిట్ పోస్టింగ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు చేసేయండి. అది మీకు ఒకవేళ తెలియలేదు అనుకో, నేను చెప్పాను గుర్తుందా, యూట్యూబ్ లో ఎలా సెర్చ్ చేసి వచ్చిన సొల్యూషన్ సాల్వ్ చేయాలని అలా చేయండి. ఓకే సార్, ఓకే. తర్వాత ఏంటి, అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 కి వెళ్ళండి.
అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది అదేనా. ఓబీ 57కి వెళ్ళండి. లేరు కదా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెళ్ళారు. ఇది ఎందుకంటే ఇది అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ అంటే మన టాలరెన్స్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాం కదా. ఇంతకుముందు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశాం కదా. చేసాం. ఎందుకు చేసామంటే మీ ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ లిమిట్ ఇవ్వడానికి అనమాట అది. అవును సార్. ఆథరైజేషన్ లిమిట్ అవుట్ ఇవ్వడానికి. ఇంకోటి మీరు కొత్తగా జాబ్ వచ్చింది, ఈ 1 మంత్ నేర్చుకున్నారు, ఇంకో 1 మంత్ 2 మంత్స్ ప్రాక్టీస్ చేస్తారు, జాబ్ కొట్టేశారు ఏదైనా మంచి ఆర్గనైజేషన్లో. మీరు మంచి కసి మీద ఉన్నారు, వెళ్ళిపోయి కాన్ఫిగరేషన్ చేయాలి, పోస్టింగ్లు చేసేయాలండి, వెళ్ళిపోయి చేసేసారు, మీరు 100 కొట్టినా అవ్వవు అక్కడ. ఎందుకంటే మీ యూజర్ నేమ్ అనేది వాళ్ళ టాలరెన్స్ గ్రూప్ లో అసైన్ చేసి ఉండాలి. వాడు మీకు ఆథరైజేషన్ ఇవ్వాలి. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చినంత కాదు ఇంకా. అవును సార్. యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తే సరిపోదు, మీకు ఆథరైజేషన్ ఇవ్వాలి. అది ఎట్లా ఇస్తారు? టాలరెన్స్ గ్రూప్ నుంచి ఇస్తారు. ఓకే. ఇప్పుడు మీ యూజర్ నేమ్ ఏంటి కదా, మీకు యూజర్ నేమ్ ఇచ్చాడు కదా, మీకు ఐడి అతను ఇచ్చాడు కదా, అది ఎంటర్ చేసుకోండి. 43 యూజర్ అదా సార్? మీకు ఏదైతే యూజర్ అయితే ఉందో అది యాజ్ తిరిగి ఇవ్వండి. లేకపోతే మళ్ళీ పోస్టులు అవ్వకపోవచ్చు, అవ్వచ్చు కూడా. ఇది ఎడ్యుకేషన్ మాడ్యూల్ కాబట్టి రియల్ టైంలో అయితే అవ్వదు. అది పేరు ఒకవేళ మనకు ఐడియా లేకపోతే చూసుకోవడానికి అవుతుందా సార్? అది యూజర్ నేమ్ చూసుకోవడానికి అవుతుందా సార్ ఇప్పుడు ఎట్లా ఉన్నప్పుడు? చూసుకోండి, లాగౌట్ చేసి చూసుకోండి, తెలుస్తుంది కదా. అంటే మొత్తం లాగౌట్ చేసేయాలా సార్ ఇది? లాగౌట్ మీకు యూజర్ నేమ్ గుర్తుంది అప్పుడు? ఇప్పుడు అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ గుర్తులేదు సార్. ఫస్ట్ 43 యూజర్ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ గుర్తొస్తుంది కదా. అది అడుగుతుంది సార్. కాపీ చేసుకోండి. అది ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉంది, ఇక్కడ మీరు క్యాపిటల్ కొట్టినా కూడా మీకు రాంగ్ చూసుకోవచ్చు, ఒక్కోసారి అవ్వకపోవచ్చు. ఎర్రర్స్ వస్తాయి, మీ యూజర్ నేమ్ లో అసైన్ అవ్వలేదని చెప్పేసి ఎర్రర్ వస్తుంది తర్వాత. ఓకే సార్. ఎస్ సార్. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా మనం ఇప్పుడు. అదిగోండి, కరెక్టేనా? ఎస్ సార్. అదే వచ్చింది సార్. కరెక్టేనా మనం ఇచ్చింది? కంపెనీ కోడ్ VARL గ్రూప్ PATR ఇచ్చే సేవ్ చేసేయండి. ఏమైపోయిందా? అయిపోయింది. అంటే మీరు ఏం చేశారు, మీ టాలరెన్స్ గ్రూప్ లోకి మీ కంపెనీ యొక్క ఎంప్లాయీ యొక్క యూజర్ ఐడిని యాడ్ చేయడం వల్ల ఏమైందంటే మీకు అతనికి ఆథరైజేషన్ అనేది ఇస్తారు. మీరు ఎండ్ యూజర్స్ వస్తారు, ఎండ్ యూజర్స్ అందరికీ ఆథరైజేషన్ మనమే ఇచ్చేది. ఓకే సార్. ఓకే. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, వాళ్ళు డాక్యుమెంట్లు టప్ప కొట్టేస్తాడు. వాడికి ఏం ఉండవు, 10 పాస్వర్డ్లు అంతే, 10 టీ కోడ్స్ ఇంకేం ఉండవు అతనికి. టీ కోడ్ పెడతాడు, డెబిట్ క్రెడిట్ టక్క 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 వేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకేం లేదు అతనికి చేసే పని. అర్థమైందా? కొట్టేస్తాడు. వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చేది ఎవరు? మనం ఇవ్వాలి ఫస్ట్. వాళ్ళ యూజర్ ఐడి, వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది, మరి వాళ్ళ యూజర్ ఐడి అనేది మన టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేయాలి. చేయకపోతే వాడు కొట్టలేడు. అవును సార్. అలాగే మనం కూడా మన సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యూజర్ ఐడి అనేది వాళ్ళ టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేసుకుంటేనే మనకి ఆథరైజేషన్ వస్తుంది. ఏం చేయాలన్నా సరే చేంజెస్ ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలి, అది క్లియర్. ఓకేనా? ఇంతటితోటి గ్లోబల్ సెట్టింగ్స్ మొత్తం అయిపోయినాయి.
ఎస్ సార్, గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాయి. సో OBY6 ఉంది కదా, అది ఎందుకు చెప్తాను. మీరు OBY6 కొట్టినప్పుడు మనం చేసాం సార్ ఆల్రెడీ, అది చేసామా, గుర్తుందా మీకు? అంటే ఓవరాల్ మనం ఇప్పటిదాకా చేసిన ప్రతిదీ డేటాని అందులో చూపిస్తుంది. చూడండి, మీరు చేసి మొత్తం టాలరెన్స్ లూప్లు ఇవన్నీ ఐడియా ఉండదు, చెక్ చేసుకోండి ఒకసారి. పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కూడా ఇవ్వండి. చూడండి మొత్తం వచ్చినాయా? కంపెనీ కూడా వచ్చింది, కంపెనీ కంట్రీకి వచ్చింది, లొకేషన్ హైదరాబాద్ అని వచ్చింది, లాంగ్వేజ్ వచ్చింది, ఇంగ్లీష్ అని వచ్చింది, కంపెనీ కంట్రోల్ ఏరియా వచ్చింది, ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసింది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వచ్చింది, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వచ్చింది. ఇంకా కిందకి రండి, ఇంకేమున్నాయి? సో ఇవన్నీ వచ్చేసినాయి. అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని మనం కొన్ని మర్చిపోతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది డెమో సర్వర్ కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి కనిపించవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందుకే మిమ్మల్ని నోట్ చేసుకున్నా కూడా చెప్తున్నాను ప్రతిదీ. ఓకే సార్. ఇంతటితోటి మనం గ్లోబల్ సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. ఎస్ సార్. రేపటి నుంచి కొత్త కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఒక్క 15 days కష్టపడారంటే అయిపోతుందండి ఆల్మోస్ట్. ఏం లేదు, సింపుల్ లాజిక్ మీకు. ఎందుకంటే చెత్తతో చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఎన్ని క్లాసులు చెప్పుకుంది ఇప్పుడు తోటి? ఇప్పుడు సార్ 4 అనుకుంటా, 4 or 5. 5th క్లాస్ అవ్వచ్చు మ్యాక్సిమం. అంతే సార్. అంతే కదా? అంతే సార్. మనం ఫాస్ట్ గానే చెప్పుకున్నట్ట. అంటే లాస్ట్ 3 days గ్యాప్ వచ్చింది సార్ ఎక్కువ. అంటే ఒకసారి నా సర్వర్ వర్క్ చేయలేదు సార్ ఇప్పుడు. లాస్ట్ ఫ్రైడే. పర్సనల్ ఇష్యూ అది, తీసేయండి, అది కౌంట్ చేసుకోకూడదు మనం, ఎందుకంటే మన తప్పు కదా అది. ఎస్ సార్, ఎస్ సార్. సరే, ఓకే. ఎనీవే మనమైతే ఫాస్ట్ గానే వెళ్తున్నాం, ప్రాబ్లం లేదు. మీకైతే అర్థమవుతుంది కదా, డౌట్ ఏం లేదు కదా? ఎస్ సార్, క్లారిటీ ఉంది సార్. ఎందుకంటే మీకు టీ కోడ్స్ కూడా యాజ్ టీజ్ ఇచ్చేస్తున్నాను. అది మీకు ఒక మొత్తం టైప్ చేసి ఫోటో షాపీ టైప్ దాని మీద మీకు క్లారిటీగా ఉండటం కోసం. దేని తర్వాత ఏం చేయాలనేది తెలుస్తుంది. తర్వాత మీరు వీడియోస్ ఇస్తున్నట్టు మీరు నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి, మీ టీ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకునే దాన్ని బట్టి, తర్వాత ఏ టీ కోడ్స్ దేనికి వాడాలి అనేది మీకు క్లారిటీగా వచ్చినప్పుడు మొత్తం మీకు ఎస్ఏపీ మీద విపస్తు గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ ప్రాక్టీసే చేయాలి. ప్లస్ ఏ టీ కోడ్ దేనికి అనేది గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఓకే. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ సార్. నెక్స్ట్ జిఎల్ కాన్ఫిగరేషన్స్ చేయాలి, కొన్ని ఉన్నాయి అనమాట. ఇది మీకు రేపు క్లాస్లో చెప్తాను. ఓకే ఓకే సార్, ఓకే. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. ఎస్ సార్.